వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 13,000 కోట్లకు పైగా కుంభకోణం చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు పారిపోయాడు. సుమారు 7 ఏళ్లుగా సిబిఐ, ఈడీ వంటి ఏజెన్సీలు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ప్రపంచ వ్యాప్తంగా నిఘా పెట్టాయి, కానీ ఎక్కడా దొరకలేదు. 6,391 కిలోమీటర్ల దూరంలో దాక్కున్నాడు. ఎవ్వరూ పట్టుకోలేరని ధీమాగా ఉన్నాడు. తప్పించుకోవచ్చని అనుకున్నాడు, కానీ కర్మ నెవర్ లెట్ యు గో. చేసిన పాపం ఊరికే పోదు. భారత మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్తుడు మెహుల్ చోక్సీని ఎట్టకేలకు బెల్జియంలో అరెస్ట్ చేశారు. సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు గతేడాది చోక్సీ కదలికలను బెల్జియంలో గుర్తించాయి. దీంతో అక్కడి ఏజెన్సీలను అలర్ట్ చేశాయి. చోక్సీ స్విట్జర్లాండ్ కు పారిపోయేందుకు స్కెచ్ వేస్తున్నట్లు గుర్తించిన బెల్జియం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. డైమండ్ వ్యాపారి అయిన మెహుల్ చోక్సీ భారత్ లో చాలా ఫేమస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పేరే. ఆ రేంజ్ లో బ్యాంకుని మోసం చేసి ఎస్కేప్ అయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13,500 కోట్ల రూపాయల కుంభకోణం చేశాడు. విదేశాలకు చెక్కేశాడు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి యాంటిగ్వా పౌరసత్వం తెచ్చుకున్నాడు. చోక్సీపై భారత్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా అతడిని భారత్ కు రప్పించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే సిబిఐ కోరిక మేరకు మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మెహుల్ చోక్సీపై తీవ్ర అభియోగాలు ఉండడంతో అతడిని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం బెల్జియం సర్కార్ను కోరింది. జనవరిలో దేశంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ బయటపడింది. అయితే ఈ స్కామ్ వెలుగులోకి రాకముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు ఇద్దరు ఫారెన్ కు పారిపోయారు. 13,500 కోట్ల సొమ్ముతో చెక్కేసిన చోక్సీ బెల్జియంలో సెటిల్ అయ్యాడు. చోక్సీ భార్య ప్రీతి బెల్జియం పౌరులు. ఈ క్రమంలో అక్కడ రెసిడెన్సీ కార్డు పొందేందుకు చోక్సీ తప్పుడు పత్రాలను సమర్పించినట్లు సమాచారం. అంతేకాదు, అతడికి భారత్ లో యాంటిగ్వాలో సిటిజన్షిప్ ఉన్న విషయాన్ని దాచిపెట్టినట్లు తెలుస్తోంది. 65 ఏళ్ల మెహుల్ చోక్సీ ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చోక్సీ ఇండియాకు వచ్చే అవకాశం లేదంటున్నారు అతడి తరపు లాయర్లు. ఇక్కడ ఏజెన్సీల ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తాడని, వీడియో కాన్ఫరెన్స్లతో కోర్టు ఎదుట హాజరవుతారని కోరారు. కానీ ఈ విజ్ఞప్తిని కోర్టు సున్నితంగా తిరస్కరించింది. మరోవైపు ఏజెన్సీలు అతడిని అరెస్ట్ చేసి భారత్ కు తీసుకురావడంపై దృష్టి పెట్టాయి. ఇక ఇదే కేసులో మరో నిందితుడు చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అతడిని కూడా తిరిగి భారత్ రప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణాన్ని ఫస్ట్ టైం వెలుగులోకి తీసుకువచ్చిన ప్రజా వేగు హరిప్రసాద్ మెహుల్ చోక్సీ అరెస్ట్ పై స్పందించారు. చోక్సీ అరెస్ట్ చాలా గొప్ప విషయం అని తెలిపారు. ఇది కేవలం ఇండియాకు మాత్రమే కాదు, అతని చేతిలో మోసపోయిన అందరికీ గుడ్ న్యూస్ అని అన్నారు. వీలైనంత త్వరగా అతడిని భారత్ కు తీసుకువచ్చి న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు, అతను కొల్లగొట్టిన కోట్ల రూపాయల సొమ్మును కూడా దేశానికి తీసుకురావడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అక్కడి చట్టాల ప్రకారం చోక్సీ భారత్ కు వస్తాడా, లేదంటే అక్కడే కోర్టులను ఆశ్రయించి కాలం గడిపేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.